హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మీలో ఎంతమందికి గోంగూర పచ్చిరొయ్యలు కాంబినేషన్ తెలుసో చెప్పండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ఈజీ ప్రాసెస్లో తయారు చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా 3 కట్టలు అయితే గోంగూర తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. అలాగే పచ్చిరొయ్యలు కూడా శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టేసుకోండి అవి కూడా. తర్వాత గోంగూర స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని దాంట్లో గోంగూర వేసుకొని అవి కొంచెం సేపు అయితే మగ్గిపోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా. నేను వాటర్ అయితే వేయలేదండి, కడిగిన వాటరే ఉంటుంది కదా, అవి లైట్గా ఉంటాయి అన్నమాట, సరిపోతుంది. దగ్గరగా అయితే మాత్రం మనం ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక బాండీ పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ముందుగా రొయ్యలు అయితే పచ్చిరొయ్యలు అవి అయితే వేపుకోవాలండి. లైట్గా వేపుకోవాలి, మరీ ఎక్కువగా వేపుకోవద్దు. లైట్గా నేను చూపిస్తున్న విధంగా వేపుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, చాలా బాగుంటుందండి. పచ్చిరొయ్యలు గోంగూర కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా రొయ్యలు అయితే వేగిపోయాక తీసేసుకున్నాను. తర్వాత ఆనియన్ అయితే ఒక్క ఆనియన్ సరిపోతుందండి, లేదంటే తీపి వస్తుంది. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెంసేపు వేగిన తర్వాత ఒక టమాటో, మీడియం సైజ్ టమాటో తీసుకొని అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసేసుకోండి. ఉప్పు వేసి కొంచెంసేపు అయితే మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా వేపుకున్న పచ్చిరొయ్యలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే ఆయిల్లో పట్టేటట్టు వేగాలి. వేగిన తర్వాత మనం కారం, ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసి ముందుగా మరి పచ్చిరొయ్యలు కూడా వేగాలి కాబట్టి అవి అయితే వేయించుకోవాలన్నమాట. దీంట్లోనే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ ఉందనగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలండి. మనకు పులుపు తగ్గట్టు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం కొంచెం సేపు అయితే కొంచెం వాటర్ వేసి కొంచెం సేపు అయితే మనం ఉంచాలండి. ఎందుకంటే ఆ పులుపుదనం అంతా రొయ్యలకి పట్టాలి కాబట్టి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా అలా బాయిల్ అయితే అవ్వాలి. అయిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర అయితే చల్లేసుకోవడమే అండి. అంతే అండి, రెడీ. చాలా చాలా బాగుంటుంది. మనం రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి నాకు. అంతేనండి, వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని ఆ రొయ్యలు పచ్చిరొయ్యలు గోంగూర వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.